నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలుగు సినిమా మార్కెట్ పరిధి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి విస్తరించడంతో టాలీవుడ్ టాప్ హీరోల పారితోషికాల శైలిలో బిగ్ చేంజెస్ వస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాల కోసం నిర్మాతల ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో డైరెక్ట్ షేర్ లేదా థియేట్రికల్ రైట్స్ ను రెమ్యునరేషన్ గా తీసుకునే కొత్త ట్రెండ్ టాలీవుడ్ లో ఊపందుకుంటోంది. ఈ ఇంట్రెస్టింగ్ అండ్ హార్డ్ బిజినెస్ డీల్స్ వెనుక ఉన్న పూర్తి డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమ రేంజ్ మరియు మార్కెట్ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది. ఒకప్పుడు కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన టాలీవుడ్ సినిమా బిజినెస్ ఇప్పుడు పాన్ ఇండియా గ్లోబల్ లెవెల్కు రీచ్ అయింది. మన టాలీవుడ్ టైర్ 1 హీరోలు అందరూ కూడా 100 కోట్లు భారీ బడ్జెట్లతో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్ ఇండియా ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. మహేష్ బాబు వారణాసి ప్రాజెక్టుతో బిజీగా ఉంటే అల్లు అర్జున్ తన లైనప్లో రాక AA23 లాంటి క్రేజీ ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో బాక్స్ ఆఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అయితే మిగతా అందరికంటే ఒక అడుగు ముందుండి ఒకేసారి ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 లాంటి 3 బిగ్ ప్రాజెక్టులలో వర్క్ చేస్తూ డిఫరెంట్ లీగ్లో దూసుకుపోతున్నారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమాల ట్రెండ్లోనే ఇప్పుడు టాలీవుడ్లో ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్లో తీవ్రంగా చక్కర్లు కొడుతుంది. ఒక అగ్ర హీరో తన అప్కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం భారీగా పారితోషికం రూపంలో క్యాష్ తీసుకోకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ను తన రెమ్యునరేషన్గా స్వీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గట్టి టాక్ వినిపిస్తుంది. ఈ రకమైన డీల్ నీటు హీరోకి, అటు ప్రాజెక్ట్ నిర్మాతలకి ఇద్దరికీ కూడా అత్యంత ఫేవరబుల్ అండ్ బెనిఫిషియల్ డీల్గా ఫిల్మ్ అనలిస్టులు డిస్క్రైబ్ చేస్తున్నారు. సాధారణంగా ఒక బిగ్ స్టార్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు నిర్మాతలు కోట్ల రూపాయలు ముందస్తు పారితోషికం రూపంలో హీరోలకు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల సినిమా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వకముందే బడ్జెట్ ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఇలాంటి రైట్స్ బెస్ట్ అరేంజ్మెంట్ వల్ల నిర్మాతలు తమపై పడే ఇమీడియట్ ఫైనాన్షియల్ బర్డెన్ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదే సమయంలో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే థియేట్రికల్ రైట్స్ రూపంలో హీరోకి రెగ్యులర్ పారితోషికం కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అనౌన్స్మెంట్ నుంచి సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు హీరోకి కూడా ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడంతో సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ప్రమోషన్స్ పరంగా వారు మరింత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ డీల్ చేసుకున్న ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏది, ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాన్ని మేకర్స్ ఇంకా అఫీషియల్గా రివీల్ చేయలేదు. మొదట్లో ఈ ఇంట్రెస్టింగ్ బిజినెస్ డీల్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ ప్రాజెక్టుదేనని కొన్ని రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇండస్ట్రీ ఇన్సైడ్ సోర్సెస్ ఆ రూమర్స్ను కంప్లీట్గా క్లారిఫై చేస్తూ ఇది ప్రభాస్ ఫౌజీ మూవీ కాదని స్పష్టం చేశాయి. దీంతో ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏదై ఉంటుందా అని టాలీవుడ్ వర్గాలలో తీవ్ర చర్చ నడుస్తుంది. ఇక ఇటీవలే బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బాస్టర్గా నిలిచిన ఇరుముడి సినిమా కూడా సరిగ్గా ఇదే తరహా ప్రాఫిట్ లింక్డ్ బిజినెస్ మోడల్ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది. మాస్ మహారాజ్ రవితేజ తన రెమ్యునరేషన్లో కొంత భాగానికి బదులుగా ఇరుముడి సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ను తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాలలో వార్తలు వచ్చాయి. సినిమా థియేటర్లలో విపరీతమైన సక్సెస్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపించడంతో రవితేజ తీసుకున్న ఆ బిజినెస్ డిసిషన్ ఆయనకు ఏకంగా ఒక జాక్ పాట్లా మారి ఊహించిన రేంజ్లో హ్యూజ్ ప్రాఫిట్స్ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల పారితోషికాలు మొత్తం సినిమా బడ్జెట్లో మేజర్ పార్ట్గా మారిపోతున్న తరుణంలో ఇలాంటి ప్రాఫిట్ లింక్డ్ ఏరియా రైట్స్ బెస్ట్ డీల్స్ ఫ్యూచర్లో మరింత కామన్గా మారే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇటు నిర్మాతలు రిస్క్ మరియు ఫైనాన్షియల్ కంట్రోల్స్ మెయింటైన్ చేయడానికి, అటు స్టార్స్ తమ సినిమా సక్సెస్లో డైరెక్ట్ షేర్ పొంది భారీగా ఆర్జించడానికి ఈ మోడల్ ఒక విన్ టు విన్ సిచ్యువేషన్ను క్రియేట్ చేస్తుంది. భారీ చెక్కులను ముందే తీసుకోవడం కంటే కంటెంట్పై నమ్మకంతో ప్రాఫిట్స్లో పార్ట్నర్స్గా మారడం టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా బిజినెస్ ఫ్యూచర్ను కొత్త లెవెల్కు తీసుకువెళ్తుంది.